వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మే 9th అండ్ 10th సంబంధించిన అప్డేట్స్ని గురించి టాపిక్స్ని గురించి తెలుసుకుందాం. సో ఈ క్లాస్లో మనం ముఖ్యమైనటువంటి టాపిక్స్గా ప్రపంచ వలసల నివేదిక, వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించి 2024 అప్డేట్స్తో ఈ నివేదికను గురించి తెలుసుకుంటాం. ఇక అలాగే గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో సంపన్నులకి సంబంధించినటువంటి రిపోర్ట్లో భారతదేశానికి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఒంటరి ఓటర్. సో ఒకే ఓటుతో 100% ఓటింగ్ నమోదైనటువంటి అంశం గురించి కూడా మనం ఈ క్లాస్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక వీటితో పాటు చాలా అంశాలు మనం ఈ కరెంట్ అఫైర్స్లో క్లియర్గా నేర్చుకుంటాం. వీటికి సంబంధించి ఒక్కసారి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఐకాన్ ఇండియా గ్రూప్ 1, 2, 3 కోసం లైవ్ క్లాసెస్ని ఇస్తూ ఉంది. ఇక అలాగే ఇండియన్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఇతర సబ్జెక్టులకి సంబంధించినటువంటి కోర్సెస్ మీకు ఇండివిజువల్గా అవైలబుల్గా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ఒక 1 yearకి సంబంధించినటువంటి క్లాసెస్, వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్తో కోర్స్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. దీనికోసం మీరు రిజిస్టర్ అవ్వచ్చు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా. సో ఐకాన్ ఇండియా యాప్ లేనట్లయితే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాని ద్వారా రిజిస్టర్ అవ్వండి. ఇక ఫస్ట్ మనం దేనిని గురించి డిస్కస్ చేయబోతా ఉన్నాం ఫస్ట్ టాపిక్గా అంటే ఫస్ట్ టాపిక్గా ప్రపంచ వలసల నివేదిక 2024 గురించి మాట్లాడదాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేటువంటిది వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దేనిని గురించి మాట్లాడదాము అని అంటున్నాం, మనం ప్రపంచ వలసల నివేదికను గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ టాపిక్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా ఎగ్జామ్స్లలో ఎకానమీకి సంబంధించి అడుగుతూ ఉంటారు. లేటెస్ట్ రిపోర్ట్స్కి సంబంధించి కూడా దీనిని గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. అలా అడిగితే మనం దీనికి సంబంధించి ఆన్సర్ అనేది చేయొచ్చు. సో ప్రపంచ వలసల నివేదిక అని అంటున్నాం. సో ఈ ప్రపంచ వలసల నివేదిక అనేది మనకి ఇంపార్టెంట్ సార్ అని అంటే చాలా ఇంపార్టెంట్ 2024 ఎగ్జామ్స్కి సంబంధించి. ఇక్కడ నుంచి బిట్ వస్తుందా సార్ అని అంటే వస్తుంది తప్పకుండా. సో ఇలా 2024లో ప్రపంచ వలసల నివేదికకి సంబంధించినటువంటి అంశాలను క్వశ్చన్స్గా అడిగితే ఈ రిపోర్ట్ని ఎవరిచ్చారు, వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024ని అని ఫస్ట్ ఒక క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది ఒకటి ఉన్నది. ఏమున్నది అని అంటున్నాం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ అని అంటున్నాం. సో దీనినే IOM అని అంటున్నాం. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ అనేది ఇప్పుడు 2024కి సంబంధించినటువంటి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ రిపోర్ట్ అనేది 2024 వచ్చింది అనేటువంటి అంశాన్ని ఫస్ట్ ప్రాథమికంగా గుర్తుంచుకోండి. అయితే ఈ రిపోర్ట్కి సంబంధించి ఎప్పటి నుంచి ఈ నివేదికను ఇవ్వడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశం వస్తే ఎక్కడైనా క్వశ్చన్గా మనం గుర్తించాల్సింది 2000 సంవత్సరం నుంచి. ఎప్పటి నుంచి అని అంటున్నాం, 2000 సంవత్సరం నుంచి కూడా మనకి ఎవ్రీ 2 yearsకి ఒక్కసారి ఈ రిపోర్ట్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రపంచ వలసల నివేదిక అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ రిలీజ్ చేస్తుంది అని అంటే 2 yearsకి ఒకసారి అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఎవ్రీ 2 yearsకి ఒకసారి ఈ రిపోర్ట్ అనేది రిలీజ్ అవుతుంది అనేటువంటి అంశాన్ని మనం బాగా అబ్జర్వ్ చేయాలి. మరి ప్రపంచంలో వలసలకి సంబంధించి ఈ రిపోర్ట్ వస్తూ ఉంది, ఈ రిపోర్ట్ ఇస్తూ ఉన్నారు అని అంటున్నాం. మరి వలసలకి సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకోసం ఈ వలసలు జరుగుతూ ఉన్నాయి అని అంటే వివిధ కారణాలు, పర్యావరణ కారణాలు ఉంటాయి, అంతర్యుద్ధాలకి సంబంధించిన కారణాలు ఉంటాయి, ఇరు దేశాల మధ్యన జరిగేటువంటి యుద్ధాలు కావచ్చు, లేదా ఉపాధి కావచ్చు, ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ మైగ్రేషన్ రిపోర్ట్లో ఇండియాకి సంబంధించి అంతర్జాతీయంగా వరల్డ్ రెమిటెన్సెస్ గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు రెమిటెన్సెస్ అంటే ఏంటి, ఉపాధి కోసం భారతదేశం వదిలి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ పని చేస్తూ సంపాదించి భారతదేశానికి చెల్లింపులు చేసినటువంటి అంశాన్ని ఈ నివేదికలో హైలైట్ చేయడం జరిగింది.
సో దాన్ని ఏమని అంటున్నాం మనం, రెమిటెన్స్లు అని అంటున్నాం. సో మరి ఈ రెమిటెన్స్లకి సంబంధించి భారతదేశం పరిస్థితులు ఎలా ఉన్నాయి? సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు అని అంటే, ప్రపంచ వలసల నివేదిక 2024లో ప్రకటించినటువంటి రెమిటెన్సెస్ని గుర్తించండి అని అడుగుతారు. సో ఇప్పుడు ఇలా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, 2000 సంవత్సరం నుంచి 2022 సంవత్సరాల మధ్యన ఎంత శాతం ఈ రెమిటెన్స్లు ఎంత మేర పెరిగాయి అని అంటే, 2000 సంవత్సరంలో 128 బిలియన్లు ఉంటే ఇప్పుడు 831 బిలియన్లకి చేరుకోవడం జరిగింది అని గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఇయర్స్ని బేస్ ఇయర్స్గా తీసుకుంటున్నాము, 2000 సంవత్సరంలో ఈ రిపోర్ట్ అనేది మొదటిసారి స్టార్ట్ అయింది. 2022 రిపోర్ట్ అనేది ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ వచ్చింది. సో 2020 సంవత్సరంలో రెమిటెన్స్లు అనేవి భారతదేశానికి ఇతర దేశాల నుంచి జరిగిన చెల్లింపులు అనేవి ఎంత ఉన్నాయి అని అంటే $128 ఉన్నాయి, బిలియన్ డాలర్లు, $128 బిలియన్ ఉన్నాయి. ఓకే, అది కాస్త 2022 వచ్చే నాటికి ఎంతకు పెరిగాయి అని అంటే $831 బిలియన్ పెరగడం జరిగినది. ఓకే, సో ఇలా ఇగో ఈ రెమిటెన్స్లు భారతదేశానికి విదేశాల నుంచి, భారతదేశం నుంచి వేరే దేశాలకు వలస వెళ్ళి అక్కడ సంపాదిస్తూ ఉపాధి పొందుతూ భారతదేశానికి పంపినటువంటి చెల్లింపులు లేదా డబ్బులు లేదా నగదు ఏదైతే ఉన్నదో అది 2000 సంవత్సరంలో $128 బిలియన్ ఉంటే ఇప్పుడు 2022 నాటికి $831 బిలియన్ పెరిగింది అనేటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తూ ఉంది. మరి దీని ప్రకారం చూస్తే ఎంత మేర ఈ చెల్లింపులు పెరిగాయి అని అంటే, ఈ చెల్లింపులు అనేవి ఇగో చాలా పెద్ద ఎత్తున పెరిగాయి, 631% పెరిగాయి అనేటువంటి అంశాన్ని నివేదిక ద్వారా వెల్లడించడం జరుగుతూ ఉంది. సో ఇలా 650%, నాట్ 31, 650% పెరిగాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ నివేదిక అనేది హైలైట్ చేస్తూ ఉంది. సో మరి ఇంతమందికి సంబంధించిన ఉపాధి ఎలా సాధ్యమవుతుంది ఇతర దేశాలలో కూడా అని అంటే, ఆ దేశాలలో జరిగేటువంటి లేదా ఆ దేశాలలో వచ్చేటువంటి FDIs, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, వీటినే మనం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అని చెప్పేసి పిలుస్తాం. సో ఇగో ఇలా ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్లో ఎలాగైతే వస్తూ ఉన్నాయో అలాగే ఇతర దేశాలలో కూడా రావడం, ఉపాధి అనేది లభించడం, ఆ ఉపాధి ద్వారా ఇక్కడ నగదును పొందడం, దాన్ని తిరిగి భారత్కి పంపించడం అనేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక హైలైట్ చేస్తూ ఉంది. ఇలా ఇగో ఈ నివేదికను గురించి మనం గుర్తించాల్సి ఉంటుంది. మరి ప్రపంచంలో ఎక్కువగా ఈ వలసలకి సంబంధించినటువంటి దేశాలు ఏవేవి ఉన్నాయి అని అంటే ఒక 5 దేశాల పేర్లను గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కువగా వలసలు జరుగుతున్నటువంటి లేదా రెమిటెన్స్ని స్వీకరిస్తున్నట్టు, రెమిటెన్స్ కదా మనం మాట్లాడేది. సో రెమిటెన్స్ని స్వీకరిస్తున్నటువంటి దేశాలు, చెల్లింపులు ఎక్కువగా పొందుతున్న దేశాలు. ఓకే, చెల్లింపులు ఎక్కువగా పొందుతున్న దేశాలు ఏమిటి? ఎక్కువ పొందుతున్న దేశాలు, ఇగో ఇలా ఈ దేశాలను గురించి అడిగితే మనం చెప్పాల్సినటువంటిది, ఒకటి మన భారతదేశం అనేది ఇందులో ఉన్నది, రైట్. ఇక 2 మెక్సికో అనేటువంటి దేశం కూడా ఎక్కువగా చెల్లింపులను పొందుతూ ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత 3వ దేశంగా చైనా దేశం కూడా ఎక్కువగా చెల్లింపులను పొందడం జరుగుతూ ఉంది. 4వ దేశంగా ఏది ఉన్నది అని అంటే ఫిలిప్పీన్స్. ఇగో ఈ దేశం కూడా ఎక్కువగా చెల్లింపులను పొందుతూ ఉంది. మరొక దేశం వచ్చి ఏంటి అని అంటే ఫ్రాన్స్ అనేటువంటి దేశం కూడా ఇందులో ఎక్కువగా రెమిటెన్స్ను పొందుతున్నటువంటి దేశంగా జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. ఇలా ఈ దేశాలన్నీ కూడా ఎక్కువగా చెల్లింపులను పొందుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే భారతదేశం అత్యధికంగా 2024లో రెమిటెన్స్లను పొందింది.
ఇలా ఇంతకుముందు ఎన్నిసార్లు పొందింది అని చెప్పేసి ఈ మైగ్రేషన్ రిపోర్ట్ని బేస్ చేసుకొని మనల్ని క్వశ్చన్ అడగవచ్చు. క్వశ్చన్ అడిగితే భారతదేశం అనేది 2010లో, 2015లో, 2020లో, 2024లో ఇగో ఇలా రెమిటెన్స్లను పొందింది అనేటువంటి అంశాన్ని భారత్ పొందిన చెల్లింపులు లేదా రెమిటెన్సెస్ పొందిన చెల్లింపులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి వస్తే, ఒకటి 2010లో భారత్ ఎక్కువగా రెమిటెన్సెస్ని పొందింది, 2015లో ఎక్కువగా పొందింది, 2020లో కూడా ఎక్కువగా అత్యధికంగా చెల్లింపులను పొందింది, 2024లో కూడా చెల్లింపులను పొందడం జరిగింది. సో ఇలా అత్యధికంగా రెమిటెన్స్ని స్వీకరిస్తున్నటువంటిదిగా మనం భారతదేశానికి సంబంధించి ఈ ఇయర్స్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అని అంటే, మనం ఇక్కడ ఐఓఎం గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేయాలి. ఈ ఐఓఎం అంటే ఏమన్నాం? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అని అంటున్నాం. ఇది 1951లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసము అని అంటే వలసలకి సంబంధించిన క్రమబద్ధీకరణ కోసం. సో ఇలా ఏర్పాటైంది. ఇది దేనికి అనుబంధంగా పనిచేసేటువంటి సంస్థ అని అంటే, ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి అనుబంధ సంస్థగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేటువంటిది ఉన్నది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇందులో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి సార్ అని అంటే, ఇందులో సభ్య దేశాలు వచ్చి మొత్తం 175 సభ్య దేశాలు ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది అని కూడా క్వశ్చన్ అడుగుతారు. హెడ్ క్వార్టర్స్ గురించి అడిగితే మనం చెప్పాల్సింది స్విట్జర్లాండ్. ఏ దేశము అని అంటున్నాం? స్విట్జర్లాండ్కి సంబంధించినటువంటి జెనీవాలో దీనికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉన్నది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది ఈ ప్రపంచ వలసల రిపోర్ట్ పైన, చెల్లింపుల పైన వచ్చినటువంటి సమాచారం. ఈ సమాచారాన్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం. దేనిని గురించి అని అంటున్నాం? గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అని అంటున్నాం. సో ఇప్పుడు ఈ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ అనేది సంపన్నులకి సంబంధించినటువంటిది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ ఏ ఇయర్కి సంబంధించి వచ్చింది? సేమ్ 2024కి సంబంధించి లేటెస్ట్. సో ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశానికి సంబంధించి టాప్ 50 అత్యంత సంపన్నులు కలిగినటువంటి నగరాలలో బాంబే, అలాగే ముంబై, అలాగే న్యూఢిల్లీ, అలాగే బెంగళూరు, ఈ నగరాలు చోటు సంపాదించుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ని ఇటీవల వెలువరించింది ఎవరు, ఈ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే హెన్రీ పార్ట్నర్స్ మరియు న్యూ వరల్డ్ వెల్త్ ఇవ్వడం జరిగింది అని చెప్పాలి. ఎవరు అని అంటున్నాం? హెన్రీ అండ్ న్యూ వరల్డ్ వెల్త్. సో ఇలా ఇగో ఈ రిపోర్ట్ని వెలువరించినటువంటి వారు ఎవరు అని అంటే, హెన్రీ అండ్ పార్ట్నర్స్ న్యూ వరల్డ్ వెల్త్కి సంబంధించినటువంటి వారు ఇగో ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఇలా ఈ అత్యంత సంపన్నులకి సంబంధించినటువంటి నగరాల జాబితా అనేది ఇటీవల వచ్చింది. ఈ వెల్త్ రిపోర్ట్ని ఇచ్చింది ఎవరు అని అంటే హెన్రీ పార్ట్నర్స్ అండ్ న్యూ వరల్డ్ వెల్త్కి సంబంధించినటువంటి వారు ఈ రిపోర్ట్ని అందించడం జరిగింది, ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఈ రిపోర్ట్కి సంబంధించి అత్యంత సంపన్నుల నగరాల నివేదికలో ఎవరెవరు ఏ నగరాలు చోటు సంపాదించాయి అని అంటే మనం ముంబై, ఢిల్లీలు ఉన్నాయి అని గుర్తుంచుకోవాలి. సో ముంబై, ఢిల్లీ అని అంటున్నాం. సో ఈ ముంబైకి సంబంధించి ఎన్నవ స్థానంలో ఉంది అని అంటే 24, ఢిల్లీకి సంబంధించి ఢిల్లీ ఎన్నవ స్థానంలో ఉంది అని అంటే 37వ స్థానంలో ఉన్నది అనే అంశాలను మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇగో ఈ రిపోర్ట్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మరి ముంబైకి సంబంధించినటువంటి నగరంలో ఎంతమంది మిలీనియర్స్ ఉన్నారు అని అంటే
58,800 మంది మిలీనియర్స్ ఉన్నారు అని చెప్పారు. ఎక్కడ అని అంటున్నాం? ముంబైలో ఉన్నటువంటి మిలీనియర్స్ ఎంత? మిలీనియర్స్ ఎంతమంది అని అంటే 58,800 మంది ముంబైలో ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బిలీనియర్స్ ఎంతమంది? ముంబైలో బిలీనియర్స్ కూడా ఉన్నారు. మరి వీరెంతమంది ఉన్నారు అని చెప్పేసి ఈ నివేదిక ద్వారా తెలిపారు అని అంటే 29 మంది బిలీనియర్స్ ఉన్నారు అని చెప్పారు. ఎంతమంది అని అంటున్నాం? 29 మంది బిలీనియర్స్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఈ నివేదిక హైలైట్ చేస్తూ ఉంది. ఇక ఢిల్లీకి సంబంధించి 30,700 మంది మిలీనియర్స్ ఉంటే ఇక్కడ బిలీనియర్స్ వచ్చి 16 మంది ఉన్నారు అనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. సో ఇలా ఈ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2024ని గుర్తుంచుకోండి. హెన్రీ పార్ట్నర్స్ అండ్ న్యూ వరల్డ్ వెల్త్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ముంబై అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి నగరాలు స్థానాన్ని పొందడం జరిగింది. సో ఇలా ఇది మనకి ఇంపార్టెంట్ నివేదికగా భారతదేశానికి సంబంధించినటువంటి నగరాలకి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్కి సంబంధించి ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిఆర్డిఓకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. డిఆర్డిఓ ఏం చేసింది అని అంటే ఒక ప్రాజెక్ట్ని అప్పగించడం జరిగింది. ఇటీవల డిఆర్డిఓ రక్షణ సాంకేతికత ప్రాజెక్టులను ఏ ఐఐటికి ఇచ్చింది అని అడుగుతారు. సో ఇప్పుడు డిఆర్డిఓ అని అంటున్నాం, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనేది డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. సో ఇది ఒక అగ్రిమెంట్ని ఇచ్చింది ఎవరికి అని అంటే ఐఐటి భువనేశ్వర్. సో ఈ ఐఐటి భువనేశ్వర్కి సంబంధించి ఏ డీల్ని ఇవ్వడం జరిగింది డిఆర్డిఓ అని అంటే రక్షణ సాంకేతికతకి సంబంధించి రక్షణ సాంకేతికత కోసం ఇప్పుడు డిఆర్డిఓ అనేది ఐఐటికి ప్రాజెక్టులను ఇచ్చింది. ఎన్ని ప్రాజెక్టులను ఇచ్చింది అని అడుగుతారు. 9 ప్రాజెక్టులను ఇవ్వడం జరిగింది. ఎన్ని అని అంటున్నాం? 9 ప్రాజెక్టులను అప్పగించడం జరిగింది డిఆర్డిఓ ఐఐటి భువనేశ్వర్కి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇవి వేటికి సంబంధించింది అని అంటే రక్షణ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అని అంటున్నాం. ముఖ్యంగా డిఆర్డిఓకి సంబంధించినటువంటి క్లస్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి సిస్టమ్ నుంచి దేని నుంచి అని అంటున్నాం? క్లస్టర్ ఎలక్ట్రానిక్స్. డిఆర్డిఓకి సంబంధించినటువంటి క్లస్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ దీని నుంచి మంజూరైనవి. ఈ కమ్యూనికేషన్ నుంచి మంజూరైనటువంటి ఈ ప్రాజెక్టులనే డిఆర్డిఓ డెవలప్మెంట్ కోసం ఐఐటి భువనేశ్వర్కి ఇచ్చింది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇలా క్వశ్చన్ అడిగితే ఎక్కువగా మనకు ఐఐటి మద్రాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి ఎక్కువగా కనబడుతుంటాయి బేసిక్గా. కానీ ఇక్కడ ఐఐటి భువనేశ్వర్ ఇప్పుడు కీలకంగా డిఆర్డిఓ ప్రాజెక్ట్స్ని నిర్వహించబోతూ ఉంది, డెవలప్ చేయబోతూ ఉంది. సో దీనికోసం ప్రైమరీగా ఎన్ని నిధులను మంజూరు చేసింది అని అంటే 18 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం జరిగింది. సో ఇలా డిఆర్డిఓ ఐఐటి భువనేశ్వర్కి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక నెక్స్ట్ టెలికాంకి సంబంధించిన డిజైన్ సహకార స్ప్రింట్ అనేది ఒకటి నిర్వహించడం జరుగుతూ ఉంది. సో టెలికాం డిజైన్ సహకార ప్రింట్. సో ఇలా ఈ ప్రింట్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం
తెలుసుకోవాల్సి ఉంటుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంకి సంబంధించినటువంటి ఇనిషియేషన్లో భాగంగా ఒక 15 స్టార్టప్ కంపెనీలకి సంబంధించి, విద్యా సంస్థలకి సంబంధించి, ఎవరి ద్వారా అని అంటున్నాం, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్స్ ద్వారా ఎవరికి సంబంధించి, స్టార్టప్స్కి సంబంధించి, స్టార్టప్స్ అలాగే విద్యా సంస్థలకి సంబంధించి ఇగో ఈ సహకార స్ప్రింట్, నాట్ ప్రింట్, స్ప్రింట్. సో ఇలా ఇగో ఈ స్ప్రింట్ కోసం ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఒక ఇనిషియేషన్ తీసుకొని అందరినీ ఒక దగ్గరికి చేర్చడం జరుగుతూ ఉంది. సో ఇలా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అనేది స్టార్టప్లకి సంబంధించి, విద్యా సంస్థలకి సంబంధించి, ఎంఎస్ఎంఈలకి సంబంధించి, పరిశోధన సంస్థలకి సంబంధించినటువంటి ఈ స్ప్రింట్ని ఒక దగ్గర చేర్చి ఏం చేస్తూ ఉంది అని అంటే వారికి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్ని అందిస్తూ ఉంది. మరి ఎక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది దీన్ని అని అంటే బెంగళూరులో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎక్కడ నిర్వహిస్తూ ఉన్నారు దీన్ని? బెంగళూరులో నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఈ స్ప్రింట్ యొక్క లక్షణాలు ఏంటి, లక్ష్యాలు ఏమిటి అని అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి స్టార్టప్స్ని, విద్యా సంస్థల్ని, ఎంఎస్ఎంఈలని, ఇతర పరిశోధన సంస్థల్ని ఒక చోట చేర్చి వీరికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించి ఏం చెప్తా ఉన్నారు అని అంటే సమిష్టిగా బలాన్ని పెంచుకోవడం, అలాగే సమగ్ర పరిష్కారాలను ప్రోత్సహించడం, మార్కెట్ అవకాశాలను సృష్టించడం ఈ స్ప్రింట్కి సంబంధించినటువంటి ముఖ్య ఉద్దేశాలుగా తీసుకోవడం జరిగింది. సో ఇలా క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్ దీని మీద అని అంటే డిజైన్ సహకార స్ప్రింట్ని ఎవరు నిర్వహించారు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ నిర్వహించింది. ఇందులో ప్రధానంగా పాల్గొన్నది ఎవరు అని అంటే స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు, విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు అని గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఇది ఎక్కడ నిర్వహించారు అని అంటే బెంగళూరు అని చెప్పాల్సి ఉంటుంది. లేదా ఈ మొత్తం అంశాలను బేస్గా చేసుకొని ఇదే క్వశ్చన్గా అడిగి దీని లక్ష్యాలు ఏమిటి అని అడుగుతారు. అలా అడిగితే సమిష్టి బలాన్ని పెంచుకోవడం, సమగ్రంగా పరిష్కారాలను ప్రోత్సహించడం, మార్కెట్ అవకాశాలను సృష్టించడము అనేటువంటి అంశాన్ని మనం ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. ఇలా ఈ అంశాలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇక నెక్స్ట్ సాయుధ దళాల ఏకీకరణ కోసం పరివర్తన్ చింతన్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏమని అంటున్నాం? పరివర్తన్ చింతన్. పరివర్తన్ చింతన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. ఇగో పరివర్తన్ చింతన్. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలకి సంబంధించి దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకోసం నిర్వహిస్తూ ఉన్నారు అని అంటున్నాం? సాయుధ దళాల ఏకీకరణ కోసం, ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి సాయుధ దళాల ఏకీకరణ కోసం దీన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోండి. ఇంపార్టెంట్. పరివర్తన్ చింతన్ 2 అనేది ఇది ఏ తేదీలలో నిర్వహించడం జరుగుతూ ఉంది సార్ అని అంటే 2 రోజుల పాటు మే 9 అలాగే 10వ తేదీలలో దీన్ని నిర్వహించారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సాయుధ దళాల ఏకీకరణ కోసం మొదటి పరివర్తన్ చింతన్ని ఎప్పుడు నిర్వహించడం జరిగిందని అంటే ఏప్రిల్లో నిర్వహించడం జరిగింది. ఇదే ఇయర్కి సంబంధించి 2024 ఏప్రిల్లో ఏం నిర్వహించారు అని అంటున్నాం? ఏప్రిల్లో ఈ పరివర్తన్ చింతన్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇది ఫస్ట్ది అని అంటున్నాం. రెండవది వచ్చి మే నెలలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మే ఎప్పుడు అని అంటే 9, 10వ తేదీలలో నిర్వహిస్తూ ఉన్నారు. క్వశ్చన్ సింపుల్గా అడుగుతారు, పరివర్తన్ చింతన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు. మన ఆన్సర్ ఇది ఉండాలి, సాయుధ దళాల ఏకీకరణకి సంబంధించింది పరివర్తన్ చింతన్ అని చెప్పేసి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో ఇలా సాయుధ దళాల ఏకీకరణ కోసం ఈ పరివర్తన్ చింతన్ తీసుకురావడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏమిటి అని అంటే ఒకే ఓటర్, ఆ ఓటును వినియోగించుకోవడం వలన 100% ఓటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు 18వ లోక్సభ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ ఒకే ఓటర్ గురించి క్వశ్చన్ రావచ్చు. సో ఇలా క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేయండి.
ఇప్పుడు భారతదేశంలో జరిగిన 18వ లోక్సభ ఎన్నికలకు ఒకే ఓటర్తో 100% పోలింగ్ జరిగింది ఎక్కడ అని అడుగుతారు. అలా అడిగితే మనం వెంటనే వెళ్ళాల్సినటువంటి రాష్ట్రం గుజరాత్. ఈ గుజరాత్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో జూనాగఢ్ ప్రాంతానికి సంబంధించి ఇంకా చెప్పాలంటే గిర్ నేషనల్ పార్క్ అని సింహాలకి సంబంధించి ఒక పార్క్ ఉన్నది. సో ఈ గిర్ నేషనల్ పార్క్కి సంబంధించి గిర్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ ఫారెస్ట్లో ఒక పోలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. ఎంతమంది కోసం ఏర్పాటు చేసిరు అని అంటే ఒకే ఓటర్ ఉన్నారు, ఆయన కోసం ఏర్పాటు చేసిరు. ఆయన పేరే ఏంటి అని అంటే మహంత్ హరిదాస్ ఉదాసీన్ అని అంటున్నాం. సో ఒకే ఓటర్ ఎవరు ఇప్పుడు? మహంత్ హరిదాస్ ఉదాసీన్. మహంత్ హరిదాస్ ఉదాసీన్. సో గుర్తుంచుకోండి. సో ఇది 1 మార్క్కి సంబంధించిన బిట్టు ఈ పేరు. సో ఇది ఎక్కడ అని అంటున్నాం? గిర్ ఫారెస్ట్లో అని అంటున్నాం. గిర్ ఫారెస్ట్ దేనికి ఫేమస్ అయ్యానంటే సింహాలకి ఫేమస్, లయన్స్కి ఫేమస్. సో సింహాల పరిరక్షణ, సింహాలకి రక్షణ కలిగించేందుకు గిర్ పార్క్ అనేది ఉన్నది. సో ఇలా ఇగో ఈ పోలింగ్ స్టేషన్లో 3వ దశ ఎన్నికలలో ఒక్క ఓటును వినియోగించుకోవడంతో ఇక్కడ ఓటింగ్ శాతం ఎంత జరిగింది అని అంటే 100% జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇలా ఈ 100%కి సంబంధించినటువంటి ఓటింగ్ అనేది మనకి ఎక్కడ నమోదైంది అని కూడా అడుగుతారు. సో ఇప్పుడు పేరు పరంగా అడిగితే బనేజ్ ప్రాంతంలో నమోదయ్యింది అని గుర్తుంచుకోండి. ఆప్షన్లో బనేజ్ అనేటువంటిది కూడా ఉండొచ్చు. ఈ బనేజ్లోనే ఈ ఓటింగ్ అనేది జరిగింది. ఇది ఎక్కడంటే గిర్ ఫారెస్ట్లో ఉంది. సో ఎవరంటే ఓటు వేసింది? మహంత్ హరిదాస్ ఉదాసీన్. 100% ఓటు నమోదైంది. సో ఒకే ఒక ఓటర్ ఉన్నాడు కాబట్టి. సో ఇలా ఈ అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. ఇక గిర్ నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి అంశాలను గురించి మాట్లాడాల్సి వస్తే గిర్ నేషనల్ పార్క్ ఇక్కడ మనం మాట్లాడినాం కదా. ఇక గిర్ ఫారెస్ట్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్, ఈ పార్క్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1965లో స్థాపించబడింది. రైట్. సో ఇలా ఈ గిర్ నేషనల్ పార్క్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడాల్సి వస్తే శ్రీలంక భారత్కి సంబంధించిన వీసా అంశం గురించి మాట్లాడదాం. ఏ దేశాలు అంటే భారత్ నుంచి వచ్చేవారికి శ్రీలంక ఏమంటుంది? మీకు ఎలాంటి వీసా అవసరం లేదు, వీసా రహిత ప్రయాణాన్ని శ్రీలంకకు చేయండి అని అంటుంది. సో ఇప్పుడు వీసా రహిత ప్రయాణం ఏ దేశం భారత్కి అందించింది అని అడిగితే మీరు చెప్పాల్సింది శ్రీలంక. సో శ్రీలంక ఎందుకు మరి వీసా రహితంగా భారత్కి రండి, ఎలాంటి వీసా తీసుకున్న అవసరం లేదు, లేదా తీసుకున్నా కూడా అది ఉచిత వీసా అని చెప్తా ఉంది అని అంటే పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు. శ్రీలంక పర్యాటక రంగం ప్రోత్సహించేందుకోసం. సో ఇలా ప్రోత్సహించేందుకు శ్రీలంక ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. భారతదేశంతో పాటు ఎంపిక చేసినటువంటి దేశాలకి వీసా రహిత ప్రయాణాన్ని కల్పిస్తున్నటువంటి దేశం శ్రీలంక. ఏ దేశాలకు ఇంకా భారత్తో పాటు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తుంది అని అంటే మన పక్క దేశమైనటువంటి చైనా, అలాగే రష్యా, జపాన్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా. ఈ దేశాల నుంచి కూడా ఎలాంటి వీసా లేకుండా భారత్కి రావచ్చు అని శ్రీలంక ప్రభుత్వం ఏం చేసింది అని అంటే ఒక క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక అత్యున్నత నిర్ణయం తీసుకున్నది. ఇలా ఈ నిర్ణయాన్ని గుర్తుంచుకోండి. క్వశ్చన్ ఎట్లుంటుంది? శ్రీలంకకు వెళ్ళాలి అని అంటే వీసా రహిత ప్రయాణం సాధ్యమా అసాధ్యమా అని అంటే సాధ్యం. ఎందుకు అని అంటే శ్రీలంక పర్యాటక రంగాన్ని ప్రోత్సహించబోతా ఉంది. దీనికి సంబంధించి భారతదేశానికి ఉచిత వీసా రహిత ప్రయాణాన్ని యాక్సెప్ట్ చేసింది. భారత్తో పాటు రష్యా, చైనా, జపాన్ ఉందా, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఈ దేశాల నుంచి కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా 30 days పాటు
ఈ ప్రయాణాన్ని ఎలాంటి వీసా లేకుండా శ్రీలంక దేశంలో చేయవచ్చు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సో ఇలా ఇగో ఈ క్లాస్ని అప్డేట్ చేసుకోండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం. సో 9th and 10th సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం భారత్ శ్రీలంక ఉచిత వీసా ప్రయాణం గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఒకే ఓటర్గా ఉన్నటువంటి మహంత్ హరిదాస్ ఉదాసీన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. దానికంటే ముందు మనం డిస్కస్ చేసినటువంటి టాపిక్ పరివర్తన్ చింతన్ 2 గురించి సాయుధ దళాల ఏకీకరణ కోసం మాట్లాడడం జరిగింది. దానికంటే ముందు టెలికాం డిజైన్ సహకార స్ప్రింట్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ బెంగళూరులో నిర్వహిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం డిస్కస్ చేసాము. అంతకంటే ముందు డిఆర్డిఓ ఐఐటి భువనేశ్వర్తో ఒప్పందం చేసుకుంది రక్షణ సాంకేతికత కోసము అని మాట్లాడాము. అంతకంటే ముందు గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అంతకంటే ముందు రెమిటెన్సెస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాము. ఎందుకు అనంటే ప్రపంచ వలసల రిపోర్టు లేదా వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్లో చెల్లింపులకి సంబంధించిన అంశం గురించి చెప్పారు కాబట్టి సో అలా ఆ అంశాన్ని కూడా నేర్చుకున్నాం. సో వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ అవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రానున్న ఎగ్జామ్స్కి ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతాడో ఎగ్జామినర్కి కూడా తెలియదు కాబట్టి మనకు అన్ని తెలియాలి. సో దీని ద్వారా మీకు బెనిఫిట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.